చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ హఠాత్తుగా మరణించారు. మదురై నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తూ ఉండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. హాస్పిటల్కి చేరకముందే ప్రాణాలు కోల్పోయారు ఆయన మరణంతో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు పొందారు విక్రమ్ సుకుమారన్. ఆయన మరణ వార్తతో ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన్ను తలుచుకుంటూ భావోద్వేగంతో పోస్టులు పెడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఆయన చెన్నై నుంచి మదురైకి వెళ్తూ ఉన్నారు. దారి మధ్యలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తరలించేలోపే ఆయన ప్రాణాలు విడిచారని తెలుస్తోంది. ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో మహేందర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్గా ఎన్నో హిట్ సినిమాలు ఇండస్ట్రీకి అందించారు. ఆయన మరణ వార్తతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడని పేరు పొందారు ఆయన. పలువురు హీరోలు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దర్శకులు, నిర్మాతలు, అదేవిధంగా పలువురు హీరోలు, హీరోయిన్లు, సీనియర్ నటీనటులందరూ కూడా ఆయన మరణ వార్త విని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. నేడు ఆయన అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు పనిచేశారు. బాలు మహేంద్ర, వెట్రిమారన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు విక్రమ్ సుకుమారన్. ఆదివారం రాత్రి కన్నుమూశారాయన. శంతనుతో చేసిన మదయానై కొట్టం, రావణ కొట్టం వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. డిఫరెంట్ జోనర్లో ఆయన సినిమాలు ఉంటాయనే పేరు ఉంది. సూరితో సినిమా చేయాలనే ప్లానింగ్లో ఉన్నారు విక్రమ్. అయితే కోరిక తీరకుండానే ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన చెప్పాల్సిన కథలెన్నో ఇక మరుగున పడినట్టేనంటూ ఆయన స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ డైరెక్టర్ ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. వెట్రిమారన్ లాంటి డైరెక్టర్లు కూడా ఆయనకు అభిమానులుగా మారారంటే మామూలు విషయం కాదు. మనలో ఒకటిగా, మంచి స్నేహితుడిగా ఉండే వ్యక్తి మన మధ్య లేరు అని ఊహించుకోవడం కష్టంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక హీరో అయిన సూరితో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలోపే ఇలా తిరిగి రాని లోకాలకు విక్రమ్ వెళ్ళిపోయారు. నేడు ఆయన స్వగ్రామంలో జరిగే అంత్యక్రియలకు సినీ హీరోలు, ప్రముఖ నటులు హాజరవనున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తలుచుకుంటూ భావోద్వేగంతో పోస్టులు పెడుతున్నారు అందరూ. నటుడు శాంతను, భాగ్యరాజ్ విక్రమ్తో కలిసి కొన్ని ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటాను. మీరు చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానంటూ కూడా ఆయన తెలియజేశారు. అందరూ కూడా ఆయన మరణ వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు.